నమస్తే. అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అడుగులు ముందుకు వేస్తుంది. దీనిలో భాగంగానే త్వరలో ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. ఎన్నికల సమర శంఖాన్ని పూరించాలి అనే దిశగా అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ఒకే వేదికపై ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే పురంధేశ్వరి లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి వేరొక నేతలు ఉమ్మడిగా సభలు ఏర్పాటు చేయాలి. ఇప్పటివరకు ఎవరికి వారే ఏ పార్టీకి ఆ పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది. ఒక వేదిక మీద అంటే మొన్న ప్రధాని వచ్చినప్పుడు కార్యక్రమం జరిగింది. తర్వాత మళ్ళీ జరిగినటువంటి సందర్భం కనిపించల. ఇలాంటి క్రమంలో ఉభయ గోదావరి జిల్లాలో ఈ కార్యాచరణ ప్రారంభించాలి. దీనికి సంబంధించి ప్రజల వద్దకు మనం నేరుగా వెళ్ళి ఈ వైఎస్ఆర్సీపీ సర్కార్లో ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి ప్రజలకు మనం వివరించాలి. తద్వారా అత్యధిక సీట్లు గెలుచుకొని మనం అధికారాన్ని కైవసం చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి త్వరలో అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈలోపు భారతీయ జనతా పార్టీ కూడా మేము పొత్తులో ఉంటామని చెప్పి 3 పార్టీలు అంగీకారంతో ఒక రకమైనటువంటి సీట్ల సర్దుబాటు వ్యవహారం అంతా జరిగింది. ఇటువంటి సందర్భంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైనటువంటి నేతలు పర్యటించడం, దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని 3 పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ని బలోపేతం చేయాలి. దానికి సంబంధించి ఒక కార్యాచరణతో మనం ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా అత్యధిక సీట్లు మనం గెలుచుకోవాలి, అధికారంలోకి రావాలి. ఇదే కాన్సెప్ట్తో 3 పార్టీలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ సర్కార్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, అవలంబిస్తున్న విధి విధానాలు వాటిని వివరంగా ప్రజలకు మనం చెప్పాలి. తద్వారా ఒక రకమైనటువంటి వ్యతిరేకత తీసుకురావచ్చు. ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగానే మారుతున్నాయి. వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి, ఇస్తున్నటువంటి సర్వే సంస్థల రిపోర్ట్లు ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా లేవు. ఇలాంటి తరుణంలో ఉమ్మడిగా కూటమి అధికారంలోకి రాబోతుందని ఏ సర్వే సంస్థ అయినా సరే అదే రిపోర్ట్ని ఇస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి 3 పార్టీల నుంచి ఉమ్మడి సభలు కార్యాచరణ ప్రజాగలం కార్యక్రమంతో పాటు ఈ రకమైనటువంటి రూట్ మ్యాప్ అనేది ఒకటి సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఉభయ గోదావరి జిల్లాలో ఈ సభల్ని నిర్వహించి ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని తీసుకురావాలి. ముఖ్యంగా 3 పార్టీల క్యాడర్లో ఉత్సాహాన్ని తీసుకురావాలి. తద్వారా క్యాడర్ కూడా బలంగా పనిచేయడానికి అవకాశం ఉంది. ఇంకా సమయం ఉంది కాబట్టి ఎన్నికలకు ఇలాంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో త్వరలోనే ఈ కార్యక్రమం ఎక్కడెక్కడ ఎవరెవరు పాల్గొంటారనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం.